దేవుని వాక్యం చూసుకుందాం ప్రియులరా. கர்த்தருடைய வசனத்தை பார்ப்போம் பிரியமானவர்களே. ఆది కాండము 35వ అధ్యాయము. ఆదియాగమం 35వ అధికారం 1వ వచనం నుంచి చదువుకుందాం ప్రియులరా. 1వ వచనத்திலிருந்து படிப்போம். దేవుడు యాకోబుతో, నీవు లేచి బెతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడని ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా. గమనించండి ప్రియులరా, గమనింగ ప్రియమానవర్గలే, ఇక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత యాకోబునకు కలిగింది ప్రియులరా. ఇంగ కర్తరుடைய வெளிப்படுதல் యాకోబుకు ఉండాగుது. చూడండి, మాటి మాటికి దేవుడు తన ప్రజలకు ప్రత్యక్షమై వారిని నడిపిస్తూ ఉన్నాడు ప్రియులారా. பாருங்கள், மறுபடியும் கர்த்தர் திருப்பி அவரை வெளிப்படுத்தி அவருடைய ஜனங்களை வழி நடத்தினார். பைபிள் சொல்லுகிறது, our God is a wonderful counselor. நம்மளுடைய கர்த்தர் ஒரு అద్భుతముள்ள ஒரு ఆలోచన கொடுக்கிறவராய் இருக்கிறார். మన దేవుడు అద్భుతమైన ఆలోచనకర్త ప్రియులారా. அவர் ஒரு అద్భుతமான ఆలోచనயின் கர்த்தர். He gives us always wonderful counsels to his people. அவர் அவருடைய ஜனங்களுக்கு అద్భుతமான ఆలోచనలు கொடுப்பார். ఆయన counsels, ఆయన యొక్క సలహాలు మనం తీసుకున్నట్లయితేనే మన జీవితానికి క్షేమం. அவருடைய ஆலோசனைப்படி நம்ம நடந்தால் நம்மளுடைய வாழ்க்கையில நமக்கு காப்புதல் இருக்கும். So he is ఆలోచనకర్త. మన దేవుడు ఆలోచనకర్త అని బైబిల్ చెప్తుంది. நம்மளுடைய கர்த்தர் ஆலோசனையின் கர்த்தராய் இருக்கிறார். సో అనేక సార్లు మనం ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క ఆలోచనలు తీసుకుంటూ ఉంటాం. நிறைய தடவை இந்த உலகத்தார் என்ன சொல்றாங்களோ அவங்களுடைய ஆலோசனையின்படி நம்ம நடக்கிறோம். సో అబ్రహాము శారా ఆలోచన తీసుకున్నప్పుడు చాలా పెద్ద తప్పు చేసినాడు. అబ్రహాం శారా கொடுத்த அந்த ఆలోచన எடுத்த போது அவர் ஒரு பெரிய தவறு செஞ்சார். సో దేవుని పిల్లలమైన మనము ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆలోచన కొరకు కనిపెట్టాలి ప్రియులారా. కర్తరుடைய பிள்ளைங்களாக நாம் எப்பொழுதுமே கர்த்தருடைய ఆలోచనக்காக காத்திருக்கணும். సో దేవుడు అబ్రహాముకు ఆలోచనలు ఇచ్చినాడు. అబ్రహాము ఆలోచనలు తీసుకొని దాని ప్రకారం నడిచినప్పుడు దేవుడు దీవించినాడు. కర్తర్ అబ్రహాముకు ఆలోచన கொடுத்தார். அந்த ఆలోచనైనబడి நடந்தப்போ కర్తర్ அவரை ఆశీర్వదించారు. కానీ తన సొంత ఆలోచన మీద ఆధారపడి వెళ్ళినప్పుడు అబ్రహాము భయంకరమైన ఫెయిల్యూర్స్, నష్టాన్ని చూసినాడు. ஆனால் அவருடைய சொந்த ஆலோசனையின்படி நடந்தப்போ అబ్రహాం பெரிய தோல்வி அவனுடைய வாழ்க்கையில பார்த்தார். ఈవెన్ ఇస్సాకు కూడా దేవుడు తన ఆలోచనలు ఇచ్చినాడు ప్రియులారా. ఇస్సాకు కూడా కర్తర్ அவருடைய ఆలోచన கொடுத்தார். సో దేవుని యొక్క ఆలోచనల ప్రకారం ఇస్సాకు నడుచుకున్నప్పుడు ఇస్సాకు కూడా గొప్ప ఆశీర్వాదం చూశాడు. ఇస్సాకు కూడా కర్తరుடைய ఆలోచనైనబడి அவர் நடந்து கொண்டப்போ அவர் பெரிய ఆశీర్వాదத்தை பார்த்தார். కానీ కరువు వచ్చినప్పుడు దేవుని సలహా తీసుకోకుండా తన సొంత జ్ఞానం మీద ఆధారపడి ఐగుప్తుకు వెళ్ళినాడు. ஆனால் பஞ்சம் வந்தப்போ அவருடைய சொந்த ஞானத்து மேல அவருடைய ஒரு ஆலோசனை எடுத்து எகிப்துக்கு சென்றார். సో గమనించండి ప్రియులారా, ఇంకా గమనింగ ప్రియమానవர்களே, ఇక్కడ దేవుడు యాకోబుకు కూడా సలహా ఇస్తూ ఉన్నాడు. ఇంకా యాకోబు కూడా కర్తర్ ஒரு ఆలోచన கொடுக்கிறார். హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు ఎప్పుడు కూడా మనకు సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు ప్రియులారా. కర్తర్ எப்பொழுதுமே நமக்கு ஆலோசனை கொடுக்கிறதுக்காக அவர் ரெடியா இருக்கிறார். మనల్ని సరైన డైరెక్షన్ లో నడవడానికి ఆయన ఎల్లప్పుడూ మనకు అవైలబుల్ గా ఉంటాడు. நம்மளை வந்து ஒரு சரியான ஒரு வழியில வழி நடத்துறதுக்காக நமக்காக அவர் இருக்கிறார். అందుకే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలో పెట్టినాడు దేవుడు. அதனாலதான் பரிசுத்த ஆவியானவரை நமக்குள்ள கர்த்தர் வெச்சிருக்கிறார். పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముఖ్యమైన పని ఏంటంటే మనల్ని సర్వ సత్యములోనికి నడిపించడం. பரிசுத்த ஆவியானவருடைய ஒரு முக்கியமான ஒரு வேலைனால் நம்மளை வந்து சர்வ சத்தியத்துக்குள்ள வழி நடத்துறார். He is our helper. ఆయన మన సహాయకుడు. அவர் நமக்கு உதவி செய்வராய் இருக்கிறார். He is our counselor. நமக்கு ஆலோசனை கொடுக்கிறவராய் இருக்கிறார். He is our comforter. మన ఆదరణకర్త. நமக்கு ஆறுதலை கொடுக்கிறவராய் இருக்கிறார். He is our advocate. நமக்காக பேசுறவராய் இருக்கிறார். Hallelujah. Hallelujah. So మనము
మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని మీద రెస్ట్ చేయాలి ప్రియులారా. நமக்குள்ளே இருக்கிற பரிசுத்த ஆவியானவர் மேல சாய்ந்து இருக்கணும். Lean not on your own understanding. నీ స్వబుద్ధి మీద ఆధారపడవద్దని బైబిల్ చెప్తుంది. பைபிள்ல என்ன போட்டிருக்குன்னா நம்மளுடைய சொந்த ஞானம் புத்தி மேல நம்ம சாய்ந்து அதன் எடுத்து நம்ம ஒரு வழியில நம்ம You do not know what will happen after 1 hour. ஒரு மணி கழிச்சு என்ன நடக்க போதோ நமக்கு தெரியாது. 1 hour తర్వాత ఏం జరగబోతుందో నీకు తెలియదు. ஒரு மணி கழிச்சு என்ன நடக்க போதோ நமக்கு தெரியாது. Few days back சில நாட்கள் முன்னால టర్కీలో గ్రీస్లో 7 రిక్టర్ స్కేల్ మీద ఎర్త్క్వేక్ వచ్చింది ప్రియులారా. భూకంపం వచ్చింది. టర్కీ గ్రీస్ அந்த இடத்துல அந்த ரிச்சர் ஸ்கேல்ல 7 அந்த ஒரு மெஷர்மென்ட்ல இந்த பூகம்பம் வந்தது. బిగ్ అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ பேக்க மேடலாக கூலிపోయినాయి. அந்த பெரிய பெரிய அபார்ட்மெண்ட் பெரிய பெரிய பில்டிங்ஸ் அப்படியே இந்த கார்ட்ல இந்த பிளாக்ஸ்ல செஞ்ச அந்த சின்ன சின்ன டாய்ஸ் மாதிரி கீழ விழுந்துச்சு. యూట్యూబ్ లో ఒక వీడియో వస్తా ఉన్నది. యూట్యూబ్ లో ஒரு వీడియో வந்து கொண்டிருக்கு. ఒక పెద్ద బిల్డింగ్ కొలాప్స్ అయిపోయింది. பெரிய బిల్డింగ్ கீழ விழுந்துருச்சு. ఒక ఇంటిలో ఒక ఫ్లాట్ లో ஒரு வீட்ல ஒரு ఫ్లాట్ல ఆయన కుక్కతో ఆడుకుంటూ ఉన్నాడు ఆ టైంలో. ஒரு நாய்க்குட்டி கூட அவர் விளையாடி கொண்டிருந்தார் அந்த நேரத்துல. సడన్ గా బిల్డింగ్ కొలాప్స్ అయిపోయి అతను బిల్డింగ్ గోడల కింద పడిపోయాడు. அந்த బిల్డింగ్ కూడా கீழ விழுந்துருச்சு. அந்த ஆள் கூட அந்த சுவர் கீழ அவர் மாட்டிக்கொண்டார். అండ్ కానీ కుక్క ఎలాగో ఎస్కేప్ అయింది. அந்த நாய் எப்படியோ அது தப்பிச்சு. and is trying to save the owner. அந்த ஓனர் அவருடைய அதனுடைய ஓனரை எப்படியாவது சேவ் பண்ணனும் அப்படினு యజమానిని ఎలా అయినా బయటికి లాగాలని చూస్తా ఉంది కుక్క. அந்த యజమాని எப்படியாவது வெளிய கொண்டு வரணும் அப்படினு బట్ అదేం చేయలేకపోతా ఉంది. அது ஒண்ணுமே பண்ண முடியல. so dear friends, அதனால பிரியமானவர்களே, the life is not in our hands. நம்மளுடைய வாழ்க்கை நம்ம கையில இல்ல. so మన జీవితం మన చేతిలో లేదు. நம்மளுடைய வாழ்க்கையே நம்ம கையிலேயே இல்ல. మరుక్షణం మనకేం జరగబోతుందో మనకు తెలియదు. அடுத்த క్షణத்துல என்ன நடக்க போதோ நமக்கு தெரியாது. God knows everything. ஆனால் கர்த்தருக்கு எல்லாமே தெரியும். దేవుడికి సమస్తము తెలుసు. அவருக்கு எல்லாமே தெரியும். if your life is in the hands of God, அவருடைய கையில உன்னுடைய வாழ்க்கையை நீ ஒப்பு கொடுத்தா, నీ జీవితం దేవుని చేతిలో పెట్టుకుంటే, உன்னுடைய வாழ்க்கை அவருடைய கையில ஒப்பு கொடுத்தா, he will take care of your life. எல்லாவற்றையும் உன்னுடைய வாழ்க்கையில பார்த்துக்கொள்வார். హల్లెలూయా. సో అబ్రహాము తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టుకున్నాడు. అబ్రహాం அவருடைய வாழ்க்கையை கர்த்தருடைய கையில வெச்சார். he did not worry about anything. அவர் எது பத்தியும் கவலைப்படல. దేవుడికి తనకు కావాల్సినవన్నీ అనుగ్రహించాడు. கர்த்தர் అబ్రహాంకు தேவையுள்ளது எல்லாவற்றையும் தந்தார். హల్లెలూయా. Bible says he is the friend of God. బైబిల్ என்ன சொல்கிறது? అబ్రహాం పத்தி அவர் కర్తరుடைய ఫ్రెండ్, స్నేహితుడు. దేవునికి స్నేహితుడిని బైబిల్ చెప్తుంది. కర్తరుடைய స్నేహితునా இருந்தார். హల్లెలూయా. సో కొంతమంది ఏం భయపడుతూ ఉంటారంటే, சில பேர் என்ன பயப்படுவாங்க? oh if I take God's counsel, இப்போ நான் கர்த்தர் சொல்றபடி அவருடைய ஆலோசனைப்படி நான் நடந்தால், నేను దేవుని ఆలోచన ప్రకారం నడుచుకుంటే, அவருடைய ఆలోచனைப்படி நான் நடந்தால், నేను దేవుని ఆలోచన ప్రకారం పెళ్లి చేసుకుంటే, அவருடைய ఆలోచனைப்படி நான் కళ్యాణం నేను செஞ்சால், దేవుని ఆలోచన ప్రకారం జాబ్ చేస్తే, அவருடைய சித்தத்துல நான் வேலை செஞ்சால், నేను చాలా కష్టపడతాను. நான் ரொம்ப கஷ்டப்படுவேன். నా వల్ల కాదు. என்னால இந்த கஷ்டம் எல்லாம் சகிக்க so முடியாது. I cannot succeed like others. நான் மத்தவங்க போல நான் செஞ்சு நான் சக்சீட் பண்ண but முடியாது. look at like life of Abraham. ஆனால் அப்ரஹாமுடைய வாழ்க்கையை பாருங்க. Abraham life చూడండి ప్రియులారా. அப்ரஹாமுடைய வாழ்க்கையை he was பாருங்க. the wealthiest person in his time. அவருடைய நாட்கள்ல இந்த உலகத்துல இருந்தவங்களே அவர் ரொம்ப ஒரு செழிப்பா ஒரு வெல்தியா இருந்தார். బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్ என்ன சொல்கிறது? దేవుడు అబ్రహామును అన్ని విధములుగా ఆశీర్వదించాడు. కర్తర్ అబ్రహామే எல்லா విధத்திலயும் ఆశీర్వదిத்தார். he didn't lose anything by following God's counsel. கர்த்தரை பின்பற்றதுனால அவருடைய ஆலோசனையின்படி நடக்கிறதுனால అబ్రహాం ఎదుమే ఎలకల. హల్లెలూయా. సో దేవుని యొక్క సలహా ప్రకారం, దేవుని ఆలోచన ప్రకారం, దేవుని చిత్త ప్రకారం నువ్వు జీవిస్తున్నప్పుడు నువ్వు గెయిన్ చేస్తావు గానీ ఏమీ లూస్ అవ్వవు. நீ கர்த்தருடைய சித்தத்தின் பிரகாரமா அவருடைய ஆலோசனையின்படி நீ நடந்தால் எதுமே இழக்க மாட்டே. எல்லாமே உனக்கு லாபமா தான் இருக்கும். హల్లెలూయా. హల్లెలూయా. సో ఇక్కడ దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబుడ కర్తర్ பேசிக்கொண்டிருக்கிறார். సో యాకోబు కూడా దేవుడు తన ఆలోచన చెప్తూ ఉన్నాడు. కర్తర్ அவருடைய ஆலோசனை యాకోబు కూడా கொடுக்கிறார். ఇదిగో నీవు లేచి, ఇదో నీ எழுந்து బెతేలుకు వెళ్ళి, బెతేలుకు పో, అక్కడ నివసించి, అంగే నివాసం பண்ணு. నీ సహోదరుడని ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పెను. நீ உன்னுடைய அண்ணனாக ஏசாவிலிருந்து நீ ஓடிக்கொண்டிருக்கிறப்போ, அங்க கர்த்தர் வெளிப்படினப்போ நீ அந்த இடத்துக்கு சென்று அங்க நீ ஒரு பலிபீடம் கட்டி. గమనించండి,
యాకోబు తన ఇంటి నుంచి పారిపోతూ ఉన్నప్పుడు பாருங்க யாக்கோபு அவருடைய வீடையும் எல்லாத்தையும் விட்டு ஓடுறப்போ మార్గ మధ్యములో చీకటి పడినప్పుడు అక్కడ నిద్రపోయినాడు. நம்ம பார்த்தோம் சில வாரங்களுக்கு பின்னால அந்த நடு வழியில ரொம்ப இருட்டானதுனால அவர் தூங்குறதுக்காக ஒரு இடத்துல நின்னார். లూజ్ అనే ప్రాంతంలో తాను విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. அந்த லூஸ் என்ற இடத்துல வந்து ரெஸ்ட் பண்றதுக்காக அந்த நைட் அவர் அங்க ரெஸ்ட் பண்றாரு. తర్వాత యాకోబు దానిని బెతేలుగా మార్చినాడు. அதுக்கு அப்புறமா அவருக்கு ஒரு கனவு வருது. அந்த இடத்துக்கு பெத்தேல் என்ற பெயர் வைக்கிறாரு. ఎందుకంటే దేవుడి స్థలములో ఉన్నాడు. ஏனால் அந்த இடத்துல கர்த்தர் அவருக்கு வெளிப்படுத்தினார். అందుకే దాని హౌస్ ఆఫ్ గాడ్ గా మార్చినాడు. அந்த லூஸ் என்ற பெயர் எடுத்துட்டு பெத்தேல் கர்த்தருடைய வீடு அப்படினு பெயர் வச்சாரு. దేవుడు నివసించే స్థలం అని పేరు పెట్టినాడు. కర్తర్ அங்கே வசிக்க கூட ஒரு இடம். అక్కడే దేవుడు యాకోబుకు వాగ్దానములు ఇచ్చినాడు. அங்கதான் கர்த்தர் யாக்கோபுக்கு வாக்குத்தத்தங்கள் கொடுத்தார். దేవుడు తనను ఎంకరేజ్ చేసినాడు. கர்த்தர் அங்கே அவரை என்கரேஜ் பண்ணார். నేను నీతో ఉన్నాను అని చెప్పినాడు. இதோ பார் நான் உன்னோடே இருக்கிறேன். నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పినాడు. నిశ్చయముగా ఆశీర్వదిపేన్. మరలా ఈ దేశాన్ని నిన్ను తిరిగి తీసుకొస్తానని చెప్పినాడు. கொண்டு வருவேன். హల్లెలూయా. హల్లెలూయా. సో నిశ్చయముగా దేవుడు తాను ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చినాడు. నిశ్చయమా కర్తర్ அவர் கொடுத்த அந்த வாக்குத்தத்தத்தை அவர் நிறைவேற்றினார். హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుడు నమ్మకమైన దేవుడు. ప్రియమైనవர்களே நம்ம கர்த்தர் ரொம்ப அவர் நம்பக்கூடியவராய் మనం இருக்கிறார். ఆయన వాగ్దానములను గుడ్డిగా నమ్మొచ్చు. அவர் கொடுக்கிற வாக்குத்தத்தை அவருடைய வசனத்தை வந்து நம்ம குருட ரீதியிலே நம்ப முடியும். Hallelujah. Hallelujah. We have to stand upon the promises of God. நம்ம கர்த்தருடைய அந்த வாக்குத்தத்தங்கள் மேல நம்ம நிக்கணும். Anything changes, ఏదైనా మారిపోవచ్చు. எல்லாமே அது చేంజ్ ஆகும் நம்ம சுத்தில இருக்குது. కానీ దేవుని వాగ్దానం, దేవుని మాటలు మారవు ప్రియులారా. ஆனால் கர்த்தருடைய வசனம், அவருடைய வாக்குத்தத்தங்கள் அது மாறாது. Hallelujah. Hallelujah. Stand on the word of God. அதனால அவருடைய வசனத்து மேல நம்ம நிக்கணும். దేవుని వాక్యం మీద నిలబడటం. அவருடைய வசனத்து மேல நிக்கணும். దేవుని వాక్యం మీద మన జీవితాన్ని కట్టుకోవడం. நம்மளுடைய வாழ்க்கை அவருடைய வசனத்து மேல நம்ம கட்டணும். దేవుని వాక్యం మీద మన ఫ్యూచర్ ని బిల్డ్ చేసుకోవడం. நம்மளுடைய எதிர்காலத்தை அவருடைய வசனத்து மேல நம்ம கட்டணும். దేవుని వాక్యం మీద మన కుటుంబాన్ని కట్టుకోవడం. நம்மளுடைய குடும்பத்தை அவருடைய வசனத்து மேல கட்டணும். అలాగే మనం చేసినప్పుడు அப்படி நம்ம செய்யறப்போ ఎన్ని తుఫాన్లు వచ్చినా, எவ்வளோ பெரிய புயல் வந்தாலும், ఎన్ని వైరస్లు వచ్చినా, எந்த వైరస్ வந்தாலும், ఎన్ని లాక్ డౌన్లు వచ్చినా, என்ன லாக்டவுன் வந்தாலும், ఏది ఏమైనా సరే, எது என்ன நடந்தாலும், nothing will happen to you. ஒண்ணுமே நமக்கு நடக்காது. Hallelujah. Hallelujah. Because నువ్వు మారనటువంటి దేవుని వాక్యం మీద నీ జీవితాన్ని కట్టుకుంటున్నావు. ஏனால் மாறாத தேவனுடைய வசனத்து மேல உன்னுடைய வாழ்க்கையை நீ கட்டறாய். Hallelujah. His word is unchangeable. அவருடைய வசனம் மாறாதது. ఆకాశము భూమి గతించిపోవచ్చు ప్రియులారా, వానము భూమిயும் அது కాణాமல் పోலாம். కానీ దేవుని వాక్యములో సున్నా పొల్లు కూడా గతించదు. ஆனால் கர்த்தருடைய வசனத்துல ஒரு சின்ன காரியம் கூட அது நிறைவேறாமல் అందుకే போகாது. దేవుని వాక్యం బాగా చదవాలి ప్రియులారా. அதனாலதான் கர்த்தருடைய வசனத்தை நம்ம ரொம்ப படிக்கணும். బైబిల్ చెప్తుంది, பைபிள் சொல்லுகிறது, when you know the truth, truth will set you free. சத்தியத்தை நீங்க அறிவீர்கள், சத்தியம் உங்களை விடுவிக்கும். మనం దేవుని సత్యమును తెలుసుకున్నప్పుడు, நம்ம கர்த்தருடைய సత్యத்தை நம்ம அறிந்தப்போ, సత్యమునకు లోబడినప్పుడు, இந்த సత్యத்துக்கு நம்ம கீழ்ப்படியப்போ, సత్యమే మనకు విడుదల இந்த కలుగజేస్తుంది. சத்தியமே நம்மள விடுவிக்கும். Why people are not seeing deliverance today? ஜனங்கள் அவங்களுடைய வாழ்க்கையில விடுதலை பார்க்காமல் ఎందుకు இருக்கிறார்கள். జనాలు అదే శాపం, దరిద్రం, రోగంలో జీవిస్తూ ఉన్నారు? அதே சாபம், அதே ஏழ்மை, அதே கஷ்டம், அதுலயே ஏன் ஜனங்கள் வாழ்ந்து ఎందుకు అదే கொண்டிருக்காங்க? అప్పుల్లో జీవిస్తూ அதே ఉన్నారు? கடன் பிரச்சனை. The reason, அது காரணம், they just listen the word of God. கர்த்தருடைய வசனத்தை கேட்பாங்க, వాక్యం వింటారు కానీ ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేస్తూ ஒரு ఉన్నారు. காதுல கேட்டு இன்னொரு காதுல விட்டு விடுவாங்க. సో సత్యానికి లోబడటం లేదు. அந்த கேட்ட సత్యத்துக்கு கீழ்ப்படிறது இல்ல. దాని వలన அதனால డెలివరెన్స్ చూడలేకపోతారు. விடுதலை பார்க்காமல் But இருக்கிறார்கள். you know the truth. ஆனால் நீங்க சத்தியத்தை அறிவீர்கள். Knowing means, அறிகிறதுனால so என்ன? బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్ என்ன சொல்லுகிறது? అబ్రహాం knew Sarah. అబ్రహాం సారాళే அறிந்தான். అబ్రహాము సారాని ఎరిగినాడని బైబిల్ అబ్రహాం చెప్తుంది. సారాళే அறிந்தான். Then she conceived அப்போ அவளுக்கு கர்ப்பம் and உண்டானது. Isaac came. அப்போ ஐசக் பிறந்தான். So knew means ఎరగటం అంటే அறியிறது, సత్యానికి లోబడటం. அந்த సత్యத்துக்கு కీழ்పడియறது. When you సత్యానికి లోబడినప్పుడు, அந்த సత్యத்துக்கு ఆ కీழ்పడియறப்போ, సత్యం ఏం చెబుతుందో అది నీ జీవితంలో రియాలిటీలోకి அந்த వస్తుంది. சத்தியம் என்ன சொல்லுகிறதோ அது உன்னுடைய வாழ்க்கையில உண்மையா நடக்கும். Hallelujah. Hallelujah. So Abraham believed God பாருங்கள், அப்ரஹாம் கர்த்தரை விசுவாசித்தான். and believed his truth. அவருடைய சத்தியத்தை நம்பினார், సత్యానికి లోబడినాడు. கீழ்ப்படிஞ்சார். Then he saw the blessing. அப்போ அவருடைய வாழ்க்கையில ஆசீர்வாதத்தை Even பார்த்தார். Jacob,
யாக்கோபு அப்படியே செஞ்சார். దేవుడు యాకోబుతో వాగ్దానం చేసిన దాన్ని నమ్మినాడు ప్రియులారా. கர்த்தர் என்ன வாக்குத்தத்தத்தை யாக்கோபு கொடுத்தாரோ அதை அவர் நம்பினார். ఏదైతే వాగ్దానం చేశాడో దేవుడు, எந்த வாக்குத்தத்தை கொடுத்தாரோ అది తన జీవితంలో నెరవేర్చడం కూడా చూసినాడు. அது அவருடைய வாழ்க்கையில நிறைவேறது கூட அவர் பார்த்தார். హల్లెలూయా. హల్లెలూయా. సో ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, இங்க கர்த்தர் சொல்றார், ఇదిగో இதோ ఏ స్థలములో అయితే నేను నీకు ప్రత్యక్షమైనాను, எந்த இடத்துல நான் உனக்கு வெளிப்படுத்தினேனோ ఆ స్థలానికి వెళ్ళు, அதே இடத்துக்கு நீ போ. బెతేలుకు వెళ్ళు, பெத்தேலுக்கு நீ போ. ఇక్కడ ఉండవద్దు నువ్వు. நீ இங்க இருக்காத. You have to go back to Bethel. பெத்தேலுக்கு சென்று விடு. That is the place where I have promised your father. அதான் அந்த இடத்தை தான் நான் வாக்குத்தத்தம் பண்ணேன் உன்னுடைய தகப்பனுக்கு. నేను అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటి కనాను దేశానికి తిరిగి వెళ్ళాలి. నీవు நான் అబ్రహాముకు వాగ్దానం செஞ்ச அந்த కానాన్ నాటికి நீ திரும்பி செல்லணும். వెళ్ళి அங்கே போய் అక్కడ నాకు ఒక బలిపీఠం కట్టమని அங்கே చెప్పాడు. எனக்காக நீ ஒரு பலிபீఠத்தை கట్టணும். హల్లెలూయా. హల్లెలూయా. So that dear friends, பாருங்க பிரியமானவர்களே, అబ్రహాము జీవితాన్ని చూసినప్పుడు కూడా అబ్రహాముடைய வாழ்க்கையை நம்ம பார்க்கிறப்போ అబ్రహాము ఎక్కడ ఉంటే అక్కడ బలిపీఠములు కట్టినాడు. அவர் எங்கே வசித்தாரோ அங்கே ஒரு பலிபீఠத்தை கட்டினார். ఎక్కడ ఉంటే అక్కడ దేవునికి సాక్షిగా జీవించినాడు. எங்கே இருந்தாரோ அங்கே கர்த்தருக்கு ஒரு சாட்சியா வாழ்ந்தார். ఎక్కడ ఉంటే అక్కడ దేవుని నామాన్ని గణపరిచినాడు. எங்கே இருந்தாரோ அங்கே கர்த்தருடைய நாமத்தை உயர்த்தி கனப்படுத்தினார். ఎక్కడ ఉంటే అక్కడ చుట్టూ ఉన్న వారికి వెలుగుగా ఉప్పుగా జీవించినాడు అబ్రహాము. எங்கே இருந்தாலும் அங்க சுத்தி இருக்கிறவங்களுக்கு எல்லாருக்குமே தெரியும் உண்மையுள்ள தேவனை பின்பற்றுறாரு அப்ரஹாம் அப்படின்ட்டு. ఎక్కడ అక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహములతో కాంప్రమైజ్ అయిపోలేదు అబ్రహాము. அங்க இருக்கிற அந்த விக்கிரகாராதனை எல்லா காரியத்திலயும் அவர் ஒன்னாக காம்ப்ரமைஸ் ஆகல. ఎంతో మంది క్రైస్తవులు, நிறைய பேர் கிறிஸ்டியன்ஸ், నామినల్ క్రిస్టియన్స్, పేరుకు మాత్రం క్రిస్టియన్, వాళ్ళు ఎక్కడ ఉంటే ఆ కల్చర్ లో మింగిల్ అయిపోతూ ఉంటారు. அவங்க எங்க இருக்கிறாங்கோ அங்க இருக்கிற அந்த கலாச்சாரத்தின்படி நடந்து கொள்வாங்க. No fear of God, கர்த்தருடைய பயமே இல்ல. no love for God, கர்த்தருக்காக அன்பு இல்ல. దేవుని ప్రేమ, దేవుని ఎడల ప్రేమ లేదు, దేవుని భయం లేదు. கர்த்தர் பேர்ல அன்பு பயமும் கிடையாது. Just living for themselves. அவங்களுக்காகவே அவங்க வாழ்ந்து கொண்டிருப்பாங்க. కానీ అబ్రహాం చూసినప్పుడు, ஆனால் అబ్రహాం நம்ம பார்த்தோம், ఎక్కడున్నా కూడా எங்க இருந்தாலும் తన దేవుని కొరకు నిలబడినాడు. அவர் கர்த்தருக்காக நிலைத்து நின்னார். హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ ఉన్న చుట్టూ ఉన్న వారికి తన దేవుడే నిజమైన దేవుడిని నిరూపించగలిగినాడు. அங்கே சுத்தி இருக்கிறவங்களுக்கு அவர் நிரூபித்து காட்ட முடிந்தது, என்னுடைய தேவன் தான் உண்மையுள்ள தேவன். హల్లెలూయా. హల్లెలూయా. ఈవెన్ ఇస్సాకు కూడా అలాగే ఉండినాడు. இசாக்கு கூட அப்படிதான் இருந்தார். ఎక్కడ ఉంటే అక్కడ దేవునికి బలిపీఠములు కట్టినాడు. எங்க இருந்தாரோ அங்கே கர்த்தருக்காக பலிபீடத்தை கட்டினார். హల్లెలూయా. దేవునికి సాక్షిగా నువ్వు జీవిస్తున్నావా? நீ కర్తருக்காக ஒரு సాక్షిగా நீ வாழ்ந்து నీకోసమే నువ్వు బతుకుతున్నావా? இல்ல நான் உனக்காகவே நீ வாழ்ந்து బైబిల్ கொண்டிருக்கிறாயா? చెప్తుంది, బైబిల్ என்ன சொல்லுகிறது? ఇదిగో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి సంపాదించుకుందామా అని లోక సంబంధాలాగా నువ్వు దుఃఖపడవద్దు అని చెప్తూ ఉన్నది. இதோ நான் என்ன சாப்பிடணும், என்ன தரித்துக் கொள்ளணும், நாள் எதிர்காலத்தின்படி என்ன, இதே நீ யோசித்துக் கொண்டு புறஜாதிகள் போல நீ வாழக்கூடாது. Your heavenly Father knoweth all that is needed for you. உன்னுடைய பரலோகத்தின் தகப்பனுக்கு தெரியும் உனக்கு என்னெல்லாம் నీ தேவையோ. పరలోక తండ్రికి తెలుసు అంట ప్రియులారా నీకేం உன்னுடைய కావాలో. పరలోక తగపనికి தெரியும். So seek ye first the kingdom of God. మొదట నీవు దేవుని రాజ్యాన్ని వెతికినట్లయితే నీకు కావాల్సినవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాను అంటున్నాడు. கர்த்தரையும் அவருடைய நீதியும் அவருடைய ராஜ்யத்தையும் நீ முதல் தேடினால் கர்த்தர் உனக்கு தேவையானது எல்லாவற்றையும் கொடுப்பார். Hallelujah. Hallelujah. So if you seek you first the kingdom of God, நீ கர்த்தரையும் அவருடைய ராஜ்யத்தையும் நீ தேடினால், so మొదట మనం చేయవలసింది நம்ம ఫస్ట్ ప్లేస్ కర్తర్ దేవుని రాజ్యాన్ని మొదలు அவருடைய రాజ్యத்துக்கு ఫస్ట్ இடம் దేవుని మొదలు పెట్టాలి. கர்த்தரை ஃபர்ஸ்ட் வைக்கணும். నీకు సమయం ఉంటే దేవుడి గురించి ఆలోచించడం, நேரம் இருந்தால் கர்த்தரை பத்தி யோசிக்கிறது, నీ ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత దేవునికి ఇవ్వడం కాదు. உன்னுடைய எல்லாம் அந்த செலவெல்லாம் ஆன பிறகு ஏதாச்சும் மிச்சம் இருந்தா கர்த்தர் கொடுக்கிறது. First give place to God. ஃபர்ஸ்ட் கர்த்தருக்கு நம்ம இடம் கொடுக்கணும். నువ్వు ఎప్పుడైతే దేవుని కనపరుస్తావో, நீ ஃபர்ஸ்ட் எப்போ கர்த்தரை நீ கனப்படுத்துறாயோ, తనను కనపరచు వారిని దేవుడు కనపరుస్తాడు. யாரெல்லாம் கர்த்தரை கனப்படுத்துவாங்களோ கர்த்தர் அவரையும் God is looking at our heart. கர்த்தர் நம்மளுடைய இருதயத்தை பார்த்து There are Shastris, Pharisees. நிறைய பேர் இந்த சாஸ்திரிகள் பரிசேயர்கள் போல இருக்காங்க. క్రైస్తవుల్లో శాస్త్రీయులు పరిసయ్యుల్లో కూడా కొంతమంది ఉంటారు. சாஸ்திரிங்க இந்த பரிசேயர்கள் மாதிரி நிறைய பேர் ధర్మశాస్త్రాన్ని ఇంకా వాళ్ళు వెంబడిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రத்தின்படி நடந்து கொள்வாங்க. రూల్స్ లాస్ ఫాలో అవుతూ ఉంటారు. நிறைய రూల్ రెగ్యులేషన్ వెచ్చిருக்காங்க. దేవుని మీద ప్రేమతో ఉండి వాళ్ళు దేవుడికి ఇవ్వరు. అన్బోడు
అఫోర్డ్ பண்ண மாட்டாங்க இந்த சட்டம் இருக்குனால அது ఇది చట్టము కాబట్టి మనం ఇవ్వాలి కాబట్టి ఇది ఇస్తారు. రూల్ ఇది చట్టం ప్రకారం நம்ம செய்யணும் கொடுக்கணும் அப்படினு கொடுக்கறாங்க. కానీ whatever you do, எது செஞ்சாலும் you have to do with love. உன்னுடைய இருதயத்துல கர்த்தர் பேர்ல அன்பை வெச்சு நீ செய்யணும். నువ్వు దేవుని ఎడల ప్రేమతో ఏదైతే చేస్తావో ఏదైతే ఇస్తావో that will be a blessing to you. நீ கர்த்தருக்கு அவர் மேல இருந்த அன்பை காட்டுறதுக்காக நீ செஞ்சால் அது உனக்கு பெரிய ஆசீர்வாதமா இருக்கும். యేసు ప్రభు శాస్త్రులను ఫరిసీయులను చూసి ఇదిగో సున్నము కొట్టిన సమాధుల వలె వీరు ఉన్నారని చెప్పినాడు. వాళ్ళు பரிசேயர்களையும் இந்த சாஸ்திரிகளையும் பார்த்து கர்த்தர் என்ன சொன்னார், வெள்ளை பெயிண்ட் அடிச்ச இந்த கல்லறை போல இருக்கிறீங்க நீங்க எல்லாம். పైన వాళ్ళు ధర్మశాస్త్రాన్ని వెంబడిస్తున్నట్టు నటిస్తున్నారు కానీ లోపల ఆత్మీయంగా చచ్చిన స్థితిలో వాళ్ళు ఉన్నారు. வெளிய பாக்குறதுக்காக வெள்ளையா ரொம்ப ஒரு தர்மசாஸ்திரத்தை எல்லாம் பின்பற்ற கூடவங்களா இருக்கிறாங்க. ஆனா உள்ள பார்த்தா ஒரு சத்த நிலைமையில இருக்கிறாங்க. Still there are so many such Christians today. நிறைய பேர் கிறிஸ்டியன்ஸ் கூட அப்படிதான் இருக்காங்க. పైకి ధర్మశాస్త్రాన్ని వెంబడిస్తున్నట్టు నటిస్తూ ఉన్నారు కానీ ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో జీవిస్తూ ఉన్నారు. மேல வந்து மேலோட்டமா எல்லாவற்றையும் பின்பற்ற மாதிரி காணப்படுவாங்க. ஆனா உள்ள வந்து ஒரு சத்த நிலையில இருக்கிறாங்க. కానీ ప్రభు చెప్తున్నాడు వారిని చూసి, கர்த்தர் அப்பேற்பட்டவங்களை ఇదిగో మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. ఇదిగో பாருங்க வெள்ளையா பெயிண்ட் అడిచ ஒரு కలర్ పోல இருக்கீங்க. సమాధి ఎంత అట్రాక్టివ్ గా మనం డెకరేట్ చేసినప్పటికీ, எவ்வளவு நல்லபடியாக நம்ம டெக்கரேட் பண்ணாலும் ஒரு கல்லறைய సమాధి ప్రియులారా அந்த உள்ள இருக்குது, அந்த உள்ள இருக்கிறது தான். సో గమనించండి, ఇక్కడ దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. కర్తర్ యాకోబు కూడా పేసుறாரு. నువ్వు బెతేలుకు పోయి நீ பெத்தேல் சென்று నీవు అక్కడ దేవునికి బలిపీఠం కట్టమంటున్నాడు. நீ அங்கே கர்த்தருக்காக ஒரு பலிபீடத்தை கட்டு. ఇక్కడ యాకోబు యొక్క రెస్పాన్స్ మనం చూసినట్లయితే యాకోబు என்ன சொல்றாங்க பாருங்க, 2-3 వచనాలు ప్రియులారా. 35 2-3. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకుని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బెతేలునకు వెళుదాం. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదమని చెప్పెను. ఇక్కడ యాకోబు దేవుడు తనకిచ్చినటువంటి ఆలోచనను తన కుటుంబంలో అందరికి చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, கர்த்தர் அவர்கிட்ட கொடுத்த அந்த ஆலோசனையை அவருடைய வீட்டாருக்கு எல்லாருக்குமே சொல்றாரு. మనందరము లేచి நம்ம எல்லாரும் எழுந்து మనము బెతేలుకు వెళదాం అంటూ ఉన్నాడు. బెతేల్ పోలాం, వెళ్ళి అక్కడ బలిపీఠమును కడదాం అంటూ ఉన్నాడు. అక్కడ దేవునికి సాక్షులుగా జీవిద్దాం అంటూ ఉన్నాడు. సాక్షియా நம்ம வாழ போறோம். అయితే అక్కడికి వెళ్ళడానికి ముందుగా அங்க சென்றதுக்கு முன்னால మీ వద్ద ఉన్న అన్య దేవతలను పారవేయమంటూ ఉన్నాడు. உங்ககிட்ட ஏதாச்சும் விக்கிரகங்கள் இருந்தால் அதை எல்லாமே எடுத்து விசிறடிச்சிடுங்க. మిమ్మల్ని మీరు శుభ్రపరచుకోమంటూ ఉన్నాడు. உங்களை பரிசுத்தப்படுத்திக் கொள்ளுங்க. మీ వస్త్రములను మార్చుకోమంటూ ఉన్నాడు. துணி எல்லாம் வாஷ் பண்ணி க்ளீனா இருங்க. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని బిడ్డలమైన మనం ప్రియులారా, கர்த்தருடைய பிள்ளைகளாக நம்ம ఏ విగ్రహాన్ని మన హృదయంలో పెట్టుకోకూడదు. இந்த ஒரு விக்கிரகத்தை நம்மளுடைய இருதயத்தை நம்ம வெச்ச கூடாது. సో విగ్రహం అంటే ఏంటి? ஒரு விக்கிரகம்னா என்ன? మనం ఏమనుకుంటామంటే మనం చూసి బొమ్మల విగ్రహాలు అనుకుంటాం. நம்ம என்ன சொல்றோம், ஒரு பொம்மையோ ஏதாச்சும் வெச்சு அதுக்கு பூஜை செஞ்சாதான் அது விக்கிரகம் அப்படி நினைக்கிறோம். కానీ విగ్రహం అంటే, ஆனால் விக்கிரகம் என்றால் దేవుని కంటే ఎక్కువగా నీ జీవితంలో దేనికి స్థానం, అత్యధికమైన స్థానం ఉంటుందో అదే విగ్రహం. ప్రియులారా, கர்த்தருக்கு மேலாக எந்த காரியத்துக்கு நீ முக்கியத்துவம் நீ கொடுக்கறாயோ அதுதான் ஒரு விக்கிரகம். దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేని గురించి ఆలోచిస్తావో, கர்த்தருக்கு மேலாக நீ எது பத்தி ரொம்ப யோசிக்கிறாயோ, డబ్బు కావచ్చు, அது பணமா இருக்கலாம், ఉద్యోగం కావచ్చు, வேலையா இருக்கலாம், విలోక సంబంధమైనటువంటి ప్రాపర్టీస్ కావచ్చు, இந்த உலக பிரகாரமான ஆஸ்தி அந்தஸ்தா இருக்கலாம், ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్రెండ్ஸா இருக்கலாம், రిలేటివ్స్ కావచ్చు, நம்மளுடைய சொந்தக்காரங்களா இருக்கலாம், సెల్ ఫోన్ కావచ్చు, நம்மளுடைய போனா இருக்கலாம், ల్యాప్టాప్ కావచ్చు, ల్యాప్టాప్ ఆ இருக்கலாம், ఎనీథింగ్, టీవీ కావచ్చు, టీవీ இருக்கலாம், ఏదైనా సరే దేవుని కంటే ఎక్కువగా నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు అంటే అది నీకు ఐడియల్ గా ఒక విగ్రహం లాగా అయిపోతుంది అన్నమాట. கர்த்தருக்கு மேலாக எதுக்காவது நீ முக்கியத்துவத்தை நீ கொடுக்கறாயோ அது உனக்கு விக்கிரமா மாறுது. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్ என்ன சொல்லுது, నీ దేవుడైన యెహోవాను உன்னுடைய தேவனாகிய யெகோவா పూర్ణ మనస్సుతో, உன்னுடைய முழு இதயத்தோட, పూర్ణ బలముతో, முழு బలத்தోட, పూర్ణ శక్తితో முழு శక్తిயோட నువ్వు ఆరాధించాలి, நீ கர்த்தரை நீ ஆராதிக்கணும், ప్రేమించాలి, அவரை நேசிக்கணும். హల్లెలూయా. First you should give first preference to God. உன்னுடைய வாழ்க்கையில ஃபர்ஸ்ட் இடம் கர்த்தர் கொடுக்கணும். Hallelujah. Hallelujah. So God hates idols. கர்த்தருக்கு விக்கிரகம் ஆராதனைனா அவருக்கு ரொம்ப வெறுப்பு. దేవుడు ఈ విగ్రహ ఆరాధనను ద్వేషిస్తాడు. அவர் వెరుక్கிறார் విగ్రహ ఆరాధனை. So
అనేక మంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు విగ్రహారాధన అంటే. நிறைய பேரு விக்கிரகாராதனைன்னா தப்பா புரிஞ்சு సో கொள்றாங்க. వి లెఫ్ట్ మనం ఈ దేశంలో ఉన్న విగ్రహారాధన ఎప్పుడు వదిలేస్తున్నాం. நம்மள நிறைய பேரு நம்ம நாட்டுல இருக்கிற அந்த விக்கிரக ஆராதனை எல்லாம் வச்சு நம்ம விட்டுவிட்டோம். కానీ మన హృదయంలో ఉన్న విగ్రహాలను వదలలేకపోతూ ఉన్నాం. ஆனால் நம்மளுடைய இருதயத்துல இருக்கிற அந்த విగ్రహங்களை நம்ம విడ మాటం. అవి బయటికి కనబడట్లేదు. அது வெளிய காணப்படாது. సో బయటికి కనబడే విగ్రహాలు పారేయటం చాలా ఈజీ. வெளிய காணப்படுகிற அந்த విగ్రహங்களை எடுத்து விசிறடிக்கிறது ரொம்ப ஈஸி. కానీ లోపల ఉన్న విగ్రహాలు, ఆనా ఉள்ள இருக்கிற విగ్రహం, కులం అనే విగ్రహం తీసివేసి పారడం ఎంతో కష్టం అయిపోతుంది. ரொம்ப కష్టం అది எடுத்து போடுறது. సో ఒక్కొక్కడు ఒక్కొక్క విగ్రహం ప్రియులారా. ஒவ்வொருத்தருக்கு ஒரு விக்கிரகம் இருக்கு. నేను ఇండియన్, நான் வந்து ஒரு ఇండియన్, నేను అమెరికన్, இல்ல நான் అమెరికా నాటి. ఒక ఆయన అమెరికాలో ఒక ఇండియన్ తో మాట్లాడుతూ ఉన్నాడంట. అమెరికాలో ஒரு நம்ம భారత నాటికి சேர்ந்தவரோட பேசுறாரா. సో మాట్లాడుతూ సారీ ఇండియాలోనే మాట్లాడుతూ ఉన్నాడు. நம்ம நாட்டிலேயே பேசுறாரா. அவர் మాట్లాడుతూ ఉన్నప్పుడు అమెరికన్ అడిగాడంట, அந்த అమెరికా నాటికి சேர்ந்தவர் சொன்னாரா, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అన్నాడు, నీ గురించి చెప్పమన్నాడంట. அவர் நம்ம நாட்டிலேயே அவர் கூட பேசுறாரு, அவரு உன் பத்தி நீ ఇంట్రడ్యూస్ பண்ணு அப்படினு சொன்னாரு. అతను ఏమన్నాడంటే, ఐ యామ్ సో అండ్ సో, నా పేరు ఇది, என்னுடைய பேர் இது, బట్ ఐ యామ్ సో అండ్ సో, ஆனால் நான் இந்த இது அப்படினு சொன்னாரு. నేను తమిళియన్, நான் తమిళియన్, నేను తెలుగు, நான் தெலுங்கு, నేను కన్నడ, நான் కన్నడిగా, నేను మహారాష్ట్రియన్. நான் మరాఠీ பேசுறேன். షాక్ అయిపోయాడు అతను. அவர் ரொம்ப షాక్ అయితారా. అరే బీయింగ్ ఇండియన్ యు ఆర్ నాట్ టెల్లింగ్ యు ఆర్ ఇండియన్. நீ ఇండియన్ నాటికి చెందవనా ఇருந்து నా ఇండియన్ அப்படினு சொல்ல మాటంటారా. నువ్వు ఇండియన్ లో ఇండియన్ ఇండియన్ అని చెప్పకపోకుండా ఇండియన్ அப்படினு சொல்ல మాటంటారా. నువ్వు సో అండ్ సో అని చెప్తూ ఉన్నావు అడిగాడు. నా இந்த மொழிக்கு சேர்ந்தவன் அந்த மொழிக்கு சேர்ந்தவன் அப்படினு சொல்றியா. కానీ if you go and ask any person in America, நீ అమెరికాలో పోయి யாராவது நீ கேட்டா, అమెరికాలో కూడా ఇండియా లాగా ఎన్నో స్టేట్స్ ఉన్నాయి. అమెరికా నాట్ల కూడా ఇండియా மாதிரி நிறைய స్టేట్స్ இருக்கு. కానీ అక్కడ ఎవరిని అడిగినా కూడా అங்க యాரை కేటాலும் వాళ్ళు ఏం చెప్తారంటే, என்ன சொல்வாங்க, I'm an American. நான் ஒரு అమెరికన్, నేను అమెరికన్ అని చెప్తాడు. நான் అమెరికన్ அப்படின்வாங்க. నేను ఇండియానా, நான் ఇండియానా నాటికి లేదా నేను కాలిఫోర్నియా, இல்ல நான் కాలిఫోర్నియా నా స్టేట్ ఎవరు చెప్పరు. அப்படி சொல்ல மாட்டாங்க. సో అమెరికన్ షాక్ అయిపోయిందంట. அந்த అమెరికన్కి ரொம்ப షాక్ అయింది. ఏంటి ఇండియాలో ఇలా ఉన్నారు మనుషులు, ఇన్నా ఇండియాలో எப்படி இருக்காங்க. నేను తెలుగు, నేను తమిళ్, నేను హిందీ, நான் தெலுங்கு, நான் தமிழ், நான் ஹிந்தி இப்படி సో డియర్ சொல்றாங்களே. ఫ్రెండ్స్, அதனால பிரியமானவர்களே, ఇవన్నీ ఐడల్స్. இதெல்லாம் విగ్రహங்கள். క్రీస్తులోకి వచ్చినా కూడా క్రీస్తుకుள்ள வந்த பிறகு they are not thrown, they didn't throw away these idols. இதுங்களை எல்லாவற்றையும் பிடுங்கி போடல. ఆ విగ్రహాలు పారవేయలేదు ఇంకా. இந்த విగ్రహங்களை ఎல்லாம் எடுத்து విసిరடிக்கல. So dear friends, அதனால బైబిల్ ప్రియమానవர்களே, ఏం చెప్తుందంటే, బైబిల్ என்ன சொல்கிறதுனால், if anyone in Christ, கர்த்தருக்குள்ள யாராவது இருந்தால், ఎవడైనా క్రీస్తునందు క్రీస్తుకుள்ள யாராவது, a new creation, அவர் ஒரு புது சிருஷ்டியா వాడు இருக்கிறார். నూతన సృష్టి. ஒரு புது சிருஷ்டி. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్ என்ன சொல்கிறதுனால், గ్రీకు అని, హిబ్రూ అని, లేకపోతే లాటిన్ అని, రోమన్ అని తేడా లేదంట క్రైస్తవులకు. கிறிஸ்துக்குள்ள நான் கிரீக்கன், நான் ரோமன், இல்லனா நான் வந்து யூதன் அப்படி இல்ல, எல்லாருமே ஒன்றா இருக்கிறோம் அப்படினு In பைபிள்ல. Christ we are all one. கிறிஸ்துக்குள்ள நம்ம எல்லாருமே ஒன்றா இருக்கிறோம். క్రీస్తులో మనందరము దేవుని పిల్లలం ప్రియులారా. கிறிஸ்துக்குள்ள நம்ம எல்லாருமே தேவனுடைய பிள்ளைகளா இருக்கிறோம். హల్లెలూయా. When we go to heaven, நம்ம పరలోకத்துకు సెండ్రపో, మనం పరలోకానికి వెళ్ళినప్పుడు పరలోకத்துకు సెండ్రపో మనకి భాషల ప్రకారము అక్కడ దేవుడు మనకి గృహాలను ఏర్పాటు చేయడం நம்ம மொழியை வெச்சு நமக்கு இடத்தை கொடுக்க மாட்டார். పలానా భాష వాళ్ళు ఇక్కడ ఉండాలి, இந்த மொழிக்கு சேர்ந்தவங்க எல்லாம் இந்த இடத்துல, పలానా కంట్రీ వాళ్ళు ఇక్కడ ఉండాలి, இந்த நாட்டுக்கு செஞ்சவங்க இங்க, పలానా స్టేట్స్ వాళ్ళు అక్కడ ఉండాలి, இந்த రాష్ట్రத்துக்கு செஞ்சவங்க இங்க இருக்கணும், పలానా కులం వాళ్ళు ఇక్కడ ఉండాలి, இந்த ஜாதிக்கு சேர்ந்தவங்க இங்க இருக்கணும், ఈ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇక్కడ ఉండాలి, படிச்சவங்களுக்கு ஒரு ఇடம். నో డిఫరెన్స్ இல்ல దేర్. இல்ல இப்படி ఎல்லாம் கிடையவே கிடையாது. అందరూ ఈక్వల్ దేర్ డియర్ ఫ్రెండ్స్. எல்லாமே சமமா இருக்காங்க. మన దేశంలోనే, பார்வையில நம்ம ఈ நாட்டுல, లోకంలోనే இந்த ఉలగத்துல தான் రిచ్ పూరు, పణకారంగ, ఏళంగ, இந்த ஜாதிக்கு சேர்ந்தவங்க, భాష, இந்த மொழிக்கு ఇవన్నీ சேர்ந்தவங்க, చూసేది ఈ లోకంలోనే. எல்லாவற்றையும் பார்க்கிறது, இந்த டிஃபரன்ஸ் எல்லாம் இந்த உலகத்துல தான். దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటున్నాం మనం. ஆனால் కర్తరుடைய పిల్లங்க నామ அப்படின்னு சொல்றாங்க. బైబిల్ చెప్తున్నట్లుగా, బైబిల్ சொல்லுகிற மாதிரி, ఇదిగో నేను క్రీస్తులో సిలువేయబడ్డాను అంటున్నాడు పౌలు. இதோ நான் கிறிஸ்துவோட நான் சிலுவையில I have அறையப்பட்டிருக்கிறேன். so many things to boast. நான் பவுல் சொல்றாரு, நான் வந்து பெருமை காட்டுறதுக்கு நிறைய காரியங்கள் இருக்கு.
ఎన్నో విషయాలను అతిశయించడానికి பெருமை காட்டுறதுக்கு நிறைய నేను காரியங்கள் గమలీయేలు పాదంలో ఏదో చదువుకున్నాను. நான் ஒரு யூதன் గమలీయేల్ పాదத்துல ఉட்கார்ந்து நான் నేను படிச்சவன். యూదునిగా ఉండినాను. நான் యూதన్. నాకు రోమన్ సిటిజన్షిప్ ఉండింది. எனக்கு இந்த ரோமன் சிட்டிசன்ஷிప్ இருக்கு. కానీ వాటిని బట్టి నేను ஆனா అతిశయించట్లేదు. இது எல்லாவற்றையும் வெச்சு நான் பெருமை காட்டல. I am crucified with நான் Christ. கிறிஸ்துவோட சிலுவையில నేను அறையப்பட்டிருக்கிறேன். క్రీస్తులో సిలువేయబడినాను. நான் கிறிஸ்துவோட సిలువలో జీవించే అறைయப்பட்டிருக்கிறேன். వాడిని నేను కాదు. இப்போ வாழ்றது நான் இல்ல. క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నాడు. எனக்குள்ள இருக்கிற கிறிஸ்து தான் வாழ்ந்து What கொண்டிருக்கிறார். a great life, dear friend. ஒரு பெரிய வாழ்க்கை ప్రియమానవர்களே. నిజముగా పౌలు అలాగూ సవాలుగా జీవించినాడు కాబట్టి ఈ దినమును కూడా ఆయన జీవితం మనకు ఆశీర్వాదంగా ఉంది. அவர் இவ்ளோ சவாலான ஒரு வாழ்க்கையை வாழ்ந்ததனால இந்த நாட்களுக்குள்ள அவருடைய வாழ்க்கை அவ்வளவு ஒரு ஆசீர்வாதமா இருக்கு. అనేక మంది నులివెచ్చగా జీవిస్తూ ఉన్నారు. நிறைய பேர் சூடாமல் இல்லாமல் குளிராமல் இல்லாமல் அந்த ஒரு நடுவுல இருக்கிற ஒரு நிலைமையில இருக்காங்க. బైబిల్ చెప్తుంది బైబిల్ என்ன சொல்கிறது? దేవుడు అలాంటి వాడిని స్పిట్ చేస్తాడు, ఊసేస్తాడు. கர்த்தர் வந்து அப்பேற்பட்டவங்கல இருந்து அவருடைய வாயில இருந்து துப்பி விடுவார். నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు. நீ இருந்தால் குளிர்ந்தா இருக்கணும், இல்லனா அப்படியே ரொம்ப నువ్వు లోకంలోనూ లేకుండా అటు దేవునిలోనూ లేకుండా నులివెచ్చగా ఉంటూ ఉన్నావేమో. அப்படினா நீ இந்த உலகத்திலே சம்பூர்ண ஃபுல்லா உலகத்திலே இருக்கணும், இல்ல ஃபுல்லா கர்த்தர்ல இருக்கணும், நீ நடுவுல இருக்கறாய். కానీ యాకోబు చెప్తున్నాడు తన ఇంటి వారితో. ஆனால் கர்த்தர் யாக்கோப் சொல்றார் அவருடைய வீட்டாரை பார்த்து, before we go to the place of God, நம்ம அந்த கர்த்தருடைய இடத்துக்கு போறதுக்கு முன்னால దేవుడు మనల్ని ఆశించిన స్థలానికి మనం వెళ్ళే ముందు, கர்த்தர் சொன்ன அந்த இடத்துக்கு போறதுக்கு முன்னால, దేవుని యొక్క బ్లెస్సింగ్ లోకి వెళ్ళే ముందు, அவருடைய ஆசீர்வாதத்துக்குள்ள நம்ம செல்ல போறோம். throw away all these idols. எல்லா விக்கிரகங்களை நீங்க எல்லாம் எடுத்து விசிறடிச்சிடுங்க. విగ్రహాలని పారవేయమంటున్నాడు. எல்லா విగ్రహங்களை எடுத்து విసిరడిச்சிடுங்க. and cleanse yourself అంటున్నాడు. உங்களை நீங்க శుద్ధి చేసుకోమంటున్నాడు. சுத்திகரித்துக்கொள்ளுங்க. హల్లెలూయా. హల్లెలూయా. so dear friends, அதனால பிரியமானவர்களே, యాకోబు చెప్పినట్లుగా యాకోబు சொன்ன போலே వాళ్ళ ఇంట్లో అందరూ లోబడినారు. உங்க வீட்டார் எல்லாரும் கீழ்ப்படிஞ்சாங்க. they gave all the idols to Jacob. அவங்க அந்த விக்கிரகங்களை எல்லாம் எடுத்து யாக்கோப் கிட்ட கொடுத்தாங்க. అవన్నీ తీసి యాకోబుకి ఇచ్చి పారేసినారు. எல்லாமே యాకోబు கொடுத்துட்டாங்க. ఆ చెట్టు దగ్గర పడేసినారట అవన్నీ. அதெல்லாம் ஒரு மரத்துக்கு கீழே విసిరేశారు. వాళ్ళు శుద్ధి చేసుకున్నారు. அவங்களே சுத்திகரித்துக்கொண்டாங்க. బెతేలుకు ప్రయాణమై వెళ్ళినారు. బెతేలుకు சென்றாங்க. హల్లెలూయా. హల్లెలూయా. బెతేలుకు వాళ్ళు వెళ్ళిన తర్వాత அங்க சென்றப்போ యాకోబు ఆ స్థలానికి ఎల్ బెతేల్ అని పేరు మార్చినాడు. அப்ப திருப்பி இன்னொரு பேர் வைக்கிறார் யாக்கோப் அந்த இடத்துக்கு எல் பெத்தேல் அப்படினு. ఎల్ బెతేల్ అంటే ఎల్ బెతేల్ என்றால் గాడ్ ఆఫ్ బెతేల్, బెతేలిన్ தேவன், బెతేల్ దేవుడు అని పేరు పెట్టినాడు. బెతేలిన్ தேவன் அப்படினு பேர் வெச்சார். హల్లెలూయా. హల్లెలూయా. so dear friends, அதனால பிரியமானவர்களே, so we are the Bethel today. நம்மளே பெத்தலா இருக்கிறோம். మనమే దేవుడు నివసించే గృహముగా ఉన్నాము. புது ஏற்பாடுல நமக்குள்ளே கர்த்தர் வசித்துக் கொண்டிருக்கிறார். because God has come into us. நமக்குள்ள வந்துட்டார் அவர். పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ ఆవియానவர் நம்மில் வசித்துக் கொண்டிருக்கிறார். హల్లెలూయా. హల్లెలూయా. so don't give place to any idol. எந்த விக்கிரகத்துக்கும் நம்ம இடம் கொடுக்க கூடாது. దేవుని కంటే ఏది కూడా నీ జీవితంలో ఎక్కువ ప్రాధాన్యత ఉండడానికి వీల్లేదు. விட்டு இந்த எந்த காரியத்துக்கும் உன்னுடைய வாழ்க்கையில முக்கியத்துவம் நீ கொடுக்க கூடாது. పౌలు చెప్పినట్లుగా పౌలు சொன்ன போல సమస్తము నష్టపరుచుకొని నేను పెంటగా చూస్తూ ఉన్నాను అని చెప్పినాడు. எல்லாவற்றையும் நான் வந்து ஒரு குப்பையா தான் நான் எண்றேன். తనకున్న రోమన్ సిటిజన్షిప్, அவருக்கு இருக்கிற அந்த ரோமன் சிட்டிசன்ஷிப், యూదా సిటిజన్షిప్, அவர் யூதர் அப்படின்ற அந்த காரியத்தையும், తనకున్న డిగ్రీలు, அவருக்கு நிறைய படிச்ச அவருக்கு இருக்கிற அந்த అన్ని కూడా எல்லாவற்றையும் నష్టపరుచుకుని పెంటతో సమానంగా చూస్తున్నాడు. எல்லாவற்றையும் ஒரு குப்பையா தான் எண்ணார். హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన நம்ம చేసుకుందాం. జెబిపోం ప్రియమైన గ్రేషియస్ ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నాయనా మీరు ఇచ్చిన వాక్యమును బట్టి మీకు వందనాలు, స్తోత్రములు. తండ్రి, అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, ఇప్పుడు మాకు కూడా దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రములు. నాయనా నీ బిడ్డలకు మీరు నాయన వండర్ఫుల్ కౌన్సిలర్ గా ఉండి వాళ్ళని ఎలాగో నడిపించినారు. నీ కౌన్సిల్ తీసుకుని వాళ్ళు లోబడినప్పుడు ఎంతో ఆశీర్వాదం చూసినారు. కానీ నీ కౌన్సిల్ తీసుకోకుండా నాయన వాళ్ళ సుబుద్ధి మీద ఆధారపడినప్పుడు ఎంతో నష్టాన్ని చూశారు. దేవుని బిడ్డలుగా చెప్పుకుంటున్నా మేము నాయన తండ్రి, ఏ విగ్రహాలు మాలో పెట్టుకోకుండా నాయన నీకంటే ఏది కూడా మాకు ముఖ్యము కాదు ప్రభా. ఈ లోకంలో తండ్రి మా కోసం మీ రక్తాన్ని కాచి ప్రాణం పెట్టినారు. ఎవడయ్యా మా కోసం రక్తం కాచి ప్రాణం పెట్టింది? మా భాష, మా కులం, మాకున్నది ఏది కూడా మా కోసం రక్తం కాచలేదు, ప్రాణం పెట్టలేదు నాయన. నీ ఒక్కడవే ప్రభా. నాయన నిన్ను మా పూర్ణ బలముతో, మా పూర్ణ శక్తితో
మా పూర్ణ మనస్సుతో ఎప్పుడు కూడా నిన్నే ఆరాధించడానికి, నిన్నే ప్రేమించడానికి మాకు సహాయం చేయండి. నీ వాక్యం మా హృదయంలో పని చేయనివ్వండి. క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడుగా ఉండును కాక. ఆమేన్.